అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన తప్పెవరిది. కథను చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్ళిపోదామా? మాధవి వస్తోంది తెలుసా? విశాల్ చేతికి కాఫీ కప్ అందిస్తూ చెప్పింది అపర్ణ. చదువుతున్న న్యూస్ పేపర్ మించి చూపు తిప్పి ఆమె చేతిలోంచి కప్పు అందుకుంటున్న వాడల్లా ఆ మాట విని కళ్ళెత్తి చూశాడు. అపర్ణ మొహంలో ఓ విధమైన భయం కనిపించింది. అతని చూపులతో చూపు కలిపి ఒక్కసారి కనురెప్పలు వాల్చేసింది. ఎప్పుడు? ఎవరు చెప్పారు? అడిగాడు కనుబొమ్మలు ముడుస్తూ. వసంతగారు చెప్పారు. నిన్న శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం నోము పేరంటానికి మాధవి వాళ్ళింటికి వెళ్ళారుట. ఇల్లంతా చిన్న చిన్న మార్పులు చేసి గోడలకి తలుపులకి రంగులు వేశారుట. ఇండియన్ టాయిలెట్ స్థానంలో వెస్ట్రన్ టాయిలెట్ కట్టించారుట. చాలా హడావిడిగా ఉన్నారుట శాంతగారు వాళ్ళు. కొంగు వేలికి చుట్టుకుంటూ చెప్పింది. అలాగా? విశాల్ కాఫీ కొద్దిగా సిప్ చేసి మౌనంగా ఎటో చూస్తూ ఉండిపోయాడు. కొద్ది క్షణాలు అతనేమన్నా చెప్తాడేమో అని ఎదురు చూసి అతనేమీ మాట్లాడకపోవడంతో అపర్ణ నిశ్శబ్దంగా లోపలికి వెళ్ళిపోయింది. ఆమెకు ఆ తర్వాత ఏ పని మీద ఏకాగ్రత కుదరలేదు. నిన్న వసంత నోటి నుంచి మాధవి వస్తుంది అన్న వార్త తెలిసిన దగ్గర నుంచి మనసులో విపరీతమైన ఆందోళన మొదలైంది. భవిష్యత్తు అగమ్య గోచరంగా కనిపిస్తోంది. సైనికులు నిత్యం కాపలా కాస్తున్న పటిష్టమైన కోటలో నుంచి తననెవరో దట్టమైన అడవిలోకి విసిరేస్తున్న అభద్రతా భావం ఆమెను నిలువెల్లా వణికిస్తోంది. ఎలా? ఇప్పుడెలా? ఎక్కడికి వెళ్ళాలి? ఎలా బ్రతకాలి? ఏం చేయాలి? ఈ ఇంట్లో తన స్థానం పోయినట్టేనా? ఇది మాధవి ఇల్లు, మాధవి సామ్రాజ్యం. పరాయి దేశంపైకి దండెత్తి అక్రమంగా ఆక్రమించుకున్న దురాశపరుడైన రాజులా తను ఈ ఇంటిని ఆక్రమించుకుంది. ఇలా జరగడంలో తన తప్పెంత? అవును, తప్పు తనదేనా? తన నిస్సహాయిద్దా? తన పేదరికానిదా? తన స్వార్థానిదా? ఉలిక్కి పడింది అపర్ణ. నేను స్వార్థపరురాలనా? ఎదుటి వాళ్ళ అవసరాన్ని అవకాశంగా తీసుకొని తాత్కాలిక ఆశ్రయాన్ని శాశ్వత స్థావరంగా మార్చుకుందా? ఇందులో విశాల్ తప్పేం లేదా? మరణించిన ప్రభావతి గారి తప్పు లేదా? ఎవరిది తప్పు? ఆలోచనలు కందిరీగల్లా మెదడుని కుడుతున్నాయి. అపర్ణకి తెరలు తెరలుగా దుఃఖం వస్తోంది. కానీ చిత్రం, ఆ దుఃఖం బయటికి రావడం లేదు. గుండెల్లో ఉండలు ఉండలుగా చుట్టుకుంటూ గొంతుకి గుండెకి అడ్డంగా నిలబడింది. ఒక్క కన్నీటి చుక్క చెంపల మీదకి రాలినా చాలు కొంతన్నా ఉపశమనం కలుగుతుంది. అదేమిటో నిన్నటి నుంచి వసంత గారు మాధవి రాక గురించి చెప్పిన దగ్గర నుంచి కూడా మనసు పెద్ద కొండరాయిని మోస్తున్నంత బరువుగా మారింది. తప్పు చేసి దొరికిపోయిన దానిలా నేరస్తురాలిలా ఆత్మన్యూనతాభావం నిలువెల్లా కాలుస్తోంది. నిజానికి తన ఇంటికి స్వార్థంతో రాలేదే. ఆ రోజు అమ్మ తనని ఒంటరిని చేసి వెళ్ళిపోయిన రోజు. ఉన్న ఆర్థిక సౌలభ్యం మేనేజర్ కలంపోటుతో కుప్పకూలిన రోజు. దిక్కుతోచక దిక్కులేక పుట్టెడు దుఃఖంతో అగమ్య గోచరంగా నిలబడిన రోజు. పక్కింటి రాగిణి న్యూస్ పేపర్లో విశాల్ ఇచ్చిన ప్రకటన చూపించింది. వెంటనే పరుగులు పెడుతూ విశాల్ని కలిసింది. తన నిస్సహాయ స్థితి వివరించి తనకి అతని ఇంట్లో ఆశ్రయం ఇవ్వమని వేడుకుంది. విశాల హృదయంతో విశాల్ అంగీకరించాడు. ఉన్న కొద్దిపాటి సామాను సర్ది రాగిణి ఇంట్లో దాచేసి తన బట్టలు మాత్రం సూట్ కేసులో పెట్టుకొని ఇల్లు ఖాళీ చేసి సరిగ్గా 3 ఏళ్ల క్రితం ఈ ఇంట్లో అడుగుపెట్టిన రోజు తనకేమీ అనిపించలేదు. వాళ్లకొక తోడు, తనకొక నీడ దొరికింది అనుకుంది. మంచాన పడిన ఓ వృద్ధురాలికి సేవ చేయడం అదృష్టంగా భావించింది. ఆమెని కంటికి రెప్పలా చూసుకొని ప్రశాంతంగా ఆమె మరణించడానికి తన వంతు కర్తవ్యాన్ని ఆనందంగా నిర్వర్తించింది. చివరిసారిగా ఆమె తన వైపు చూస్తూ ప్రదర్శించిన కృతజ్ఞతా భావంతో మనసంతా ఆనందంతో నిండిపోయింది. కన్నీళ్లతో తన కొడుక్కి తోడుగా ఉండమని అడిగితే ముందు తన అదృష్టానికి ఆశ్చర్యపోయింది.
ఆ తర్వాత ఆలోచించింది. కానీ ఆ పరిస్థితుల్లో ప్రభావతి గారి నిష్క్రమణం తర్వాత తనకి మళ్ళీ భవిష్యత్తు శూన్యంగా మారబోతుంది అన్న భయం ఆలోచనని అణిచివేసి అంగీకారాన్ని తెలిపింది. అదే ఇంట్లో ఓ సేవకురాలిగా కాక ఓ గృహిణిగా నిలదొక్కుంది. ఇప్పుడు అయాచితంగా లభించిన అదృష్టాన్ని ఎత్తుకుపోవడానికి గద్దలా మాధవి వస్తోంది. ఎలా ఎలా ఈ ఇంట్లో తన స్థానం కాపాడుకోవాలి? తనేం చేయగలదు? తనకి స్థానం ఇచ్చిన వ్యక్తి మౌనంగా ఉన్నాడు. అతనేదన్నా అభయం ఇస్తాడని నీ స్థానం ఎక్కడికి పోదు, ఎవరొచ్చినా ఏం జరిగినా నీకెటువంటి హాని జరగదు అని ధైర్యం చెప్తాడనుకుంది. ఇప్పుడు అతనేం మాట్లాడలేదు. ఇక తను ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందేనా? వెళ్ళి ఎక్కడ ఉండాలి? ఎలా బ్రతకాలి? ఉద్యోగం చేయాలంటే మళ్ళీ క్రూర మృగాల స్థావరంలోకి వెళుతున్న భావన, భయం. ఒంటరిగా ఉండాలంటే భయం. ఈ సమాజంలో తను ఒంటరిగా బ్రతకగలదా? మార్కెట్కు వెళ్ళి కూరలు కొనలేదు, ఇంట్లోకి కావలసిన సామాను కొనలేదు. బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా విశాల్ సాయం తీసుకున్న తాను 1000 రూపాయలు పట్టుకెళితే మిగిలిన చిల్లర లెక్క పెట్టుకోవడం రాని తను, అన్నింటికీ విశాల్ మీద ఆధారపడి బ్రతుకుతున్న తను ఒంటరిగా ఎలా బ్రతకగలదు? నో, బ్రతకలేదు. అలా అనుకుంటుంటే ఎందుకో మొదటిసారిగా తన మీద తనకే చిరాకేసింది అపర్ణకి. పరాధీన, తాను పరాధీన. ఛీ, తనకసలు వ్యక్తిత్వమే లేదా? అసలు ఇలా ఎలా తయారైంది? ఎందుకు? భయం. జీవితం అంటే భయం. ఏదో ఫోబియా. దేనికో తెలియదు. బయటికి వెళ్ళాలంటే భయం, ఉద్యోగం చేయాలంటే భయం, ఒంటరిగా ఉండాలంటే భయం. తను ఒంటరిగా ఉంటుందన్న వాస్తవం సమాజానికి తెలపాలంటే భయం. ఈ భయంతోటే ఇలా పరాధీనురాలైంది. ఎలా ఈ భయం పోతుంది? అసలు ఆ రోజు ప్రభావతి గారు మాధవి గురించి చెప్పిన రోజే తన వివేకం ఎందుకు పనిచేయలేదు? చట్టపరంగా తన స్థానం పదిలంగా ఉంటుందన్న భరోసా ఆవిడ నుంచి కానీ విశాల్ నుంచి కానీ తనెందుకు కోరలేదు? ఏ ధైర్యంతో ఈ ఇంట్లో గృహిణిగా ఉంది? తోటి స్త్రీ తాత్కాలికంగా భర్తకి దూరం అయిపోగానే ఆ స్థానం తన అవసరానికి స్వంతం చేసుకోవడం నీచం. ఎంత నీచమైన పని చేసింది? విదేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదివి వస్తున్న ఆమె తనని ఎంత అసహ్యించుకుంటుందో, ఏమంటుందో? మెడపట్టి బయటికి నెడుతుందా? కోర్టుకి లాగి పరువు తీస్తుందా? 10 మందిలో నిలబెట్టి అవమానిస్తుందా? అపర్ణకి కాళ్ళ నుంచి తలదాకా ఒక్కసారి ఒళ్ళంతా మంచులా చల్లగా అయ్యి చలనరహితంగా అయినట్టు అనిపించింది. అపర్ణ, ఏం చేస్తున్నావు? విశాల్ పిలుపుతో పాటు అతని చేయి భుజం మీద పడ్డంతో తుళ్ళిపడి చూసింది. రక్తం గడ్డకట్టినట్టు చైతన్యరహితంగా నిలబడి గాజు కళ్ళతో తన వైపు చూసిన ఆమె పాలిపోయిన మొహం చూసి కంగారుగా అడిగాడు విశాల్. ఏంటి? ఏమైంది? అపర్ణ, అరెరే, ఏమైంది? తన చేతుల్లో వాలిపోతున్న ఆమెని పట్టుకొని కుదుపుతూ అడిగాడు. ఒక్కసారిగా కొండ బళ్ళున బద్దలైనట్లు ఆమె నోటి నుంచి పెద్దగా ఏడుపుతో కూడిన శబ్దం వినిపించింది. అతని గుండెలపైన వాలిపోయి వెక్కి వెక్కి ఏడవసాగింది అపర్ణ. విశాల్కి అర్థమైంది, మాధవి వస్తుందన్న వార్తతో ఈమె భయపడుతోంది. అభద్రతా భావం ఈమెను ఆవరించింది. అతనికి జాలేసింది. మార్ధవంగా పిలిచాడు. అపర్ణ. అపర్ణ జవాబు చెప్పలేదు. అతని పిలుపులోని ఆప్యాయతకి అప్పటిదాకా ఘనీభవించి గడ్డలుగా మారిన కన్నీరు ఒక్కసారిగా కరిగి ప్రవహిస్తోంది. కుళ్ళి కుళ్ళి ఏడుస్తోంది. విశాల్కి ఏం చెయ్యాలో, ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు. ఆమె మానసిక స్థితి అతనికి పూర్తిగా అర్థమైంది. తల్లి బలవంత పెట్టి ఆమెని భార్యగా స్వీకరించమన్న రోజు ముందు ఆలోచించినా మాధవ్ మీద కోపంతో ఉన్న తను ఆమె తనని నిర్లక్ష్యం చేసినందుకు శిక్షగా అపర్ణని స్వీకరించాడు. కానీ ఒక్క క్షణం మాధవికి ఈ ఇంటి మీద, తన మీద చట్టపరంగా ఉన్న హక్కుల గురించి ఆలోచించలేకపోయాడు. మనిషిని కోపం వివేకశూన్యుణ్ణి చేస్తుంది అన్న వాస్తవం తెలిసేటప్పటికీ తల్లి మరణించడం, అపర్ణ భార్యగా తన స్థానం పదిలం చేసుకోవడం జరిగింది. ఆ ఇంట్లో తను ఎప్పుడూ ఆమెని సేవకురాలుగా చూడలేదు. నిద్రలేచాక కమ్మటి కాఫీ నుంచి రాత్రి డిన్నర్ దాకా రుచికరమైన వంటలు. అమ్మ విషయంలో చీకు చింతా లేని విధంగా ఆమె తీసుకున్న బాధ్యత, ఇల్లంతా ఎప్పుడూ శుభ్రంగా కలకల్లాడుతూ ఉంచిన తీరు. ఆ ఇంట్లో అపర్ణని ఒక మెంబర్గానే చూశాడు.
కాకపోతే ఆ మెంబర్షిప్లోని రిలేషన్షిప్ గురించి ఏనాడూ ఆలోచించలేదు. అమ్మ పోయే ముందు, నేను పోయాక నిన్నెవరు కనిపెట్టుంటారు నాయనా, వేళకి తిండి, ఇంట్లో మాట్లాడే దిక్కు లేకపోతే నువ్వేమైపోతావురా, నా మాట విను, అమ్మాయి బుద్ధిమంతురాలు, ఈ ఇంటికి తగిన కోడలు అని బలవంతం చేస్తే ఆమెకి ఆలోచన రహితంగా మాటిచ్చాడు. ఆమె ఎదురుగా అపర్ణ మెడలో పసుపు తాడు కట్టాడు. పిచ్చిపిల్ల ఆ తాడు చూసుకొని ఎంత మురిసిపోయిందో. విశాల్ గుండెల్ని చీల్చుకుంటూ నిట్టూర్పు వచ్చింది. తాళి అనే 2 బంగారు నాణేలు, ఒక పసుపు తాడు కోసం ఆడవాళ్ళు ఎంత పరితపిస్తారు. మొదటి రాత్రి తన చేతుల్లో వాలిపోయిన రోజు. ఇంత అదృష్టం కలుగుతుందని నేనెన్నడూ ఊహించలేదండి అంది అపర్ణ. కానీ మీరిలా చేశారేంటండి? మాధవికి విడాకులు ఇవ్వకుండా నన్ను పెళ్ళి ఎందుకు చేసుకున్నారు అని అడగలేదు. మాధవి వస్తోంది, వచ్చి ఏం చేస్తుంది? నేరుగా ఈ ఇంటికే వస్తుందా? పుట్టింటికి వెళుతుందా? ఇది తన ఇల్లు అన్న స్పృహ ఉందా మాధవికి? హక్కుగా వస్తుందా? బిడియపడుతూ వస్తుందా? తప్పు చేసిన భావనతో గిల్టీగా వస్తుందా? మాధవి తిరిగి వస్తుందన్న వార్త విశాల్ మనసులో రకరకాల ఆలోచనలను రేకెత్తిస్తుంది. మాధవి ఇప్పుడు తన స్థానం కోసం దెబ్బలాడుతుందా? ఈమెని ఇంటి నుంచి వెళ్ళగొడుతుందా? ఈమె పరిస్థితి ఏంటి? అతనికి కూడా బుర్ర పనిచేయడం లేదు. మొద్దుబారినట్టుంది. అపర్ణ దుఃఖం చూస్తుంటే హృదయం కరిగిపోయింది. నెమ్మదిగా ఆమె చుబుకం పట్టుకొని మొహం పైకి లేవనెత్తి కన్నీళ్లు తుడుస్తూ అనురాగం ధ్వనిస్తున్న స్వరంతో అన్నాడు, బాధపడకు, ఎట్టి పరిస్థితుల్లో నీకు అన్యాయం చెయ్యను, సరేనా? కన్నీళ్లు నిండిన కళ్ళతో అతని మొహంలోకి చూసింది. ఆ కన్నీళ్ల మధ్య నిజమా అన్న ఆశ మిలమిలా మెరిసింది. అభయం ఇస్తున్నట్టు మెత్తగా నవ్వాడు. వెళ్ళు, మొహం కడుక్కో, వెళ్ళు, ఏడవకు అంటూ ఆమెని నెమ్మదిగా నడిపిస్తూ వాష్ బేసిన్ దగ్గరికి తీసుకెళ్లాడు. పంపు తిప్పి కుడి చేతి నిండా నీళ్లు నింపి ఎడం చేత్తో ఆమె భుజం పట్టుకొని ముందుకొంచి నీళ్లు మొహం మీద చల్లాడు. అతని ఆప్యాయతకి, ఆ ప్రేమతో కూడిన చర్యకి కదిలిపోయింది అపర్ణ. చాలు, నాకు ఈ అభయం చాలు అనుకుంటూ నేను కడుక్కుంటాను అంది సన్నగా వెక్కుతూ. అపర్ణ మొహం కడుక్కొని టవల్తో తుడుచుకుంటూ అంది, మీరు వెళ్ళండి, ఆఫీస్కి టైం అయిందేమో కదా, సారీ, నా వల్ల లేట్ అయిందేమో. లేదులే, పర్లేదు, నేను వెళ్ళాక ఇంకేమీ ఆలోచించొద్దు, జరిగేది జరుగుతుంది, ఏది ఏమైనా నీకు మాత్రం అన్యాయం చెయ్యను, నా మాట నమ్ము. నమ్ముతాను అన్నట్టు తలూపింది. గుడ్ అంటూ విశాల్ బ్యాగు తీసుకొని ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిన వైపు చూస్తూ అలాగే నిలబడిపోయింది అపర్ణ. ఆ రోజు ఆదివారం. విశాల్ ఆలస్యంగా నిద్రలేచాడు. 4 రోజులుగా సరిగా నిద్ర పట్టడం లేదు. ఏదో అశాంతి మనసుని ఆవరించి నిద్ర లేకుండా చేస్తుంది. అపర్ణ ఇచ్చిన కాఫీ తాగి న్యూస్ పేపర్ చదువుకుంటూ కూర్చున్నాడు. మాధవి ఇండియాకొచ్చి 4 రోజులైంది. ఇంతవరకు విశాల్ అటు వెళ్ళడం కానీ, మాధవి విశాల్ని కలుసుకోవడం కానీ జరగలేదు. ప్రాణాలు ఉగ్గబట్టుకొని జరగబోయే సంఘటన కోసం ఎదురు చూస్తున్న అపర్ణ మనసు ఇప్పుడు కొంచెం కుదుటపడినట్టుంది. మామూలుగా నవ్వుతూ తిరుగుతోంది. విశాల్ మాత్రం మాధవి గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. అదృష్టవంతురాలు, అనుకున్నది సాధించింది అనుకున్నాడు. ఎంత కాదనుకున్నా ఆమె తన భార్య. 3 ఏళ్లు ప్రేమించి కోరి కోరి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరూ కలిసి భవిష్యత్తు గురించి ఎన్నెన్నో కలలు కన్నారు. అందమైన ఆశాసౌధాలు నిర్మించుకొని అందులో అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని డిజైన్ చేసుకున్నారు. కానీ కెరియర్ ముఖ్యమంటూ ప్రేమని, బాధ్యతల్ని కూడా కాలితో తన్ని వెళ్ళిపోయింది మాధవి. ఆమెది స్వార్థమా, రాక్షసత్వమా, లేక ఆమె చేసింది కరెక్టా? నిట్టూర్చాడు విశాల్. తప్పకుండా ఆమెకి తన అపర్ణని పెళ్లి చేసుకున్నట్టు తెలిసే ఉంటుంది పాటికి. వెళ్ళిన కొత్తల్లో కొన్ని మెయిల్స్ పంపించింది. కానీ తను సరిగా రెస్పాండ్ అవ్వకపోవడంతో మెయిల్స్ ఆగిపోయాయి. ఇప్పుడు ఇండియా వచ్చిన తర్వాత కూడా తనని కలవడానికి ప్రయత్నించలేదంటే ఆమె తప్పకుండా తనని మర్చిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆవిడ తనకన్నా విద్యాధికురాలు. తను కేవలం బీటెక్. విదేశాల్లో ఆవిడ ఎంఎస్ చేసి వచ్చింది. తాత్కాలికంగా వచ్చి తల్లిదండ్రుల్ని చూసి వెళ్ళిపోతుందేమో. అక్కడ ఎంఎస్ చేసి ఇక్కడ ఉద్యోగం చేయడానికి పిచ్చిది కాదు కదా. తప్పకుండా అక్కడేదో మంచి ఉద్యోగం దొరుకుంటుంది.
విశాల్కి ఎక్కడో ఏ మూలో కొంచెం ఈర్ష్యగా అనిపించింది, బాధగా కూడా అనిపించింది. ఏం ఊహించాడు? ఏం జరిగింది? ఆ రోజు మాధవి తనతో గొడవపడి వెళ్ళిపోవడం గుర్తొచ్చింది. బీటెక్ చదివే రోజుల్లో ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఇద్దరికీ ఎంఎస్ చేయాలన్నది ఆశయం. బీటెక్ అయిపోగానే ఇద్దరూ కలిసి అమెరికాలోని చాలా యూనివర్సిటీల్లో ఎంఎస్కి అప్లై చేశారు. లక్కీగా ఇద్దరికీ కూడా 2-3 యూనివర్సిటీల్లో సీట్ వచ్చింది. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు అయ్యాయి. ఆడపిల్లను పరాయి మగాడితో అంత దూరం ఒంటరిగా పంపడం ఇష్టం లేని మాధవి తల్లిదండ్రులు ఎలాగూ వాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని తెలిసి పెళ్లి చేసుకొని వెళ్ళమన్నారు. అందుకు మాధవి కానీ విశాల్ కానీ పెద్దగా అభ్యంతర పెట్టలేదు. అది ఒకందుకు మంచిదే అనిపించింది వాళ్ళకి. అంగరంగ వైభవంగా పెళ్ళయింది. మాధవి విశాల్ చెయ్యందుకొని అతని ఇంటికి ఇల్లాలిగా వచ్చింది. అందం, ఐశ్వర్యం, చదువు అన్నీ ఉన్న కోడల్ని చూసి ప్రభావతి మురిసిపోయింది. విదేశీ ప్రయాణానికి సుమారు నెలన్నర ముందు నుంచి వాళ్ళ దాంపత్య జీవితం రసవంతంగా సాగిపోయింది. అయితే ఓ రోజు ఉదయం అనుకోకుండా విశాల్ తల్లి ప్రభావతి గారు జబ్బు పడింది. నోటి నుంచి రక్తం కక్కుకుంటున్న ఆవిడ్ని కంగారుగా హాస్పిటల్కి తీసుకెళ్లిన విశాల్ డాక్టర్స్ చెప్పిన వార్తతో షాక్ తిన్నాడు. ఆవిడికి బ్రెస్ట్ క్యాన్సర్. ఊహించని ఆ పరిణామంతో విశాల్ హతాశుడయ్యాడు. ఏం చేయాలో దిక్కుతోచలేదు. జబ్బుగా ఉన్న తల్లిని వదిలి విదేశాలకు వెళ్ళడానికి అతనికి మనస్కరించలేదు. ఒక్కగానొక్క కొడుగ్గా ఆవిడ్నలా వదిలి వెళ్ళడం బాధ్యతారాహిత్యమే కాక మానవత్వం కాదనిపించింది. అందుకే ఎంఎస్ ఆశ చంపేసుకున్నాడు. మాధవి మాత్రం విదేశీ ప్రయాణం క్యాన్సిల్ చేయడానికి ససేమీరా అంగీకరించలేదు. నీ తల్లి కాబట్టి నువ్వు నీ ప్రయాణం క్యాన్సిల్ చేసుకోవడంలో అర్థం ఉంది. నేనెందుకు క్యాన్సిల్ చేసుకోవాలి? నేనెందుకు నా ఆశయం వదులుకోవాలి? ఎంత కష్టపడి సీటు సంపాదించాం. సీట్ వచ్చి, వీసా వచ్చి, టికెట్స్ కూడా బుక్ చేశాక క్యాన్సిల్ చేయడం నాకు ఇష్టం లేదు అని తేల్చింది మాధవి. మరోసారి ఈ అవకాశం తప్పకుండా వస్తుంది మధు. నా మాట విను. ఈ సమయంలో అమ్మని వదిలి వెళితే లోకం ఏమంటుంది? లోకం సంగతి పక్కన పెట్టు. మన అంతరాత్మ అంగీకరిస్తుందా అని బతిమాలాడు. నీ అంతరాత్మ అంగీకరించకపోవచ్చు, కానీ నా అంతరాత్మ అంగీకరిస్తుంది. సారీ అంది. ఎంత నచ్చజెప్పినా వినకుండా ప్రయాణం అయింది. విశాల్కి ఆ సమయం భయంకరమైన పరీక్షా సమయం అయింది. ఒకవైపు అనారోగ్యంతో ఉన్న తల్లి, మరోవైపు ప్రేమించి పెళ్లాడిన భార్య, మరోవైపు ఆహ్వానిస్తున్న అందమైన భవిష్యత్తు. ఏం చేయాలో అర్థం కాలేదు. మాధవి ఈ సమయంలో తనకి అండగా ఉంటే ఈ నిరాశని అందంగా భరించొచ్చు అనిపించింది. అమ్మ బాధ్యత ఇద్దరూ కలిసి పంచుకొని ఇక్కడే మంచి భవిష్యత్తు నిర్మించుకోవచ్చు అనిపించింది. మాధవి తల్లిదండ్రులతో కూడా పరిస్థితి వివరించి చర్చించాడు. వాళ్ళకి మాధవి మొండితనం నచ్చలేదు. కూతురికి నచ్చజెప్పారు. మాధవి వినలేదు. నా కెరియర్ కన్నా నాకేది ముఖ్యం కాదు అని తేల్చి చెప్పింది. నిర్దయగా అత్తగారిని, నిర్లక్ష్యంగా భర్తని వదిలి విదేశాలకు వెళ్ళిపోయింది. కాలింగ్ బెల్ మోగడంతో విశాల్ గతం నుంచి తెప్పరిల్లాడు. న్యూస్ పేపర్ అతని ఒడిలో పడి ఉంది. ఎవరో వచ్చారపర్ణ అన్నాడు. ఫ్లవర్ వాజులో పూలు సర్దుతున్న అపర్ణ ఫ్లవర్ వాజ్ జాగ్రత్తగా స్టాండ్ మీద పెట్టి తలుపు తీయడానికి వెళ్ళింది. తలుపు తీసిన అపర్ణ గుండెల్లో ఒక్కసారిగా డైనమైట్ పేలినట్టయింది. ఎదురుగా పచ్చని ఒంటి రంగుతో స్లీవ్లెస్ బ్లౌజు, మామిడి పండు రంగు డిజైన్డ్ చీర కట్టుకున్న అందమైన యువతి. ఎక్స్క్యూజ్ మీ అంటూ అపర్ణని తప్పించుకొని లోపలికొచ్చింది. అపర్ణ చైతన్యరహితంగా పక్కకి జరిగి గోడకి ఆనుకొని శిలలా నిలబడింది. ఆ యువతి హాల్లో నుంచి స్టైలుగా నడుస్తూ విశాల్ కూర్చున్న వైపు వెళ్ళింది. ఆమెని చూడగానే విశాల్ చేతిలో నుంచి న్యూస్ పేపర్ జారి కింద పడింది. చటుక్కుని లేచి నిలబడ్డాడు. ఆ యువతి అతని దగ్గరగా నడిచి ఎదురుగా నిలబడి అతని కళ్ళల్లోకి చూస్తూ హలో అంటూ చేయి చాచింది షేక్ హ్యాండ్ కోసం. విశాల్ అప్రతిభుల్లా నిలబడిపోయాడు. షాక్ తగిలిందా? బహుశా నేను వస్తానని ఊహించుండవు, అవునా? మాధవి, నేను మాధవిని. ఐయామ్ మాధవి ఎంఎస్ అంటూ నవ్వింది. విశాల్ మొహం జేవురించింది. కోపం అణుచుకుంటూ కూర్చో అంటూ ఆమెకి సోఫా చూపించి తను కూర్చున్నాడు. మాధవి కాలు మీద కాలేసుకొని కూర్చుంది. విశాల్ గోడకి బల్లిగా అంటుకుపోయి నిర్జీవంగా నిలబడిన అపర్ణ వైపు చూస్తూ అపర్ణ, కాఫీ తీసుకురా అన్నాడు మృదువుగా.
అపర్ణ అలాగే చైతన్యరహితంగా నడుస్తూ వంటగదిలోకి వెళ్ళింది. వెనక్కి తిరిగి భుజం మీదుగా అపర్ణ నిలబడిన వైపు చూస్తూ, ఏమనేనా, నువ్వు ఇల్లీగల్గా మ్యారేజ్ చేసుకున్నావుట? గుడ్, మంచి ఇల్లాలు. విశాల్ అదేం వినిపించుకోనట్టుగా, సక్సెస్ఫుల్గా తిరిగి వచ్చినందుకు కంగ్రాట్స్ అన్నాడు. థ్యాంక్స్. మాధవి జీవితంలో సక్సెస్ తప్ప ఫెయిల్యూర్స్ ఉండవు అంది. విశాల్ మాట్లాడలేదు. మాధవి కాలు మించి కాలు తీసేసి కొంచెం ముందుకు వంగంది. భార్య బ్రతికి ఉండగా మరో పెళ్లి చేసుకున్నావంటే నువ్వు చాలా ధైర్యస్తుడివి అనుకోమంటావా? మగాన్నన్న అహంకారంతో ఏం చేస్తుందిలే అది అన్న నిర్లక్ష్యంతో చేసుకున్నావు అనుకోమంటావా? విశాల్ మాట్లాడలేదు. మౌనంగా చూపులు తిప్పుకొని అప్పుడే అపర్ణ సర్దిన పూలకేసి చూస్తూ ఉండిపోయాడు. నేనిప్పుడు కోర్టుకెళితే ఏం చేస్తావు? విశాల్ అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు. నీకున్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి అభినందించాలో తిట్టాలో అర్థం కావడం లేదు. నీకు నాకు మధ్య జరగబోయే వార్లో ఆ అమ్మాయి విక్టిమ్ అవుతుందని నీకు తోచలేదా? నీ స్వార్థం కోసం ఓ అమాయకురాలు జీవితం నాశనం చేస్తున్నావన్న ఆలోచన రాలేదా? విశాల్ చూపులు తిప్పి మాధవి వైపు సూటిగా చూశాడు. అమెరికా నీళ్లు బాగా వంట పట్టాయేమో. ఎప్పటికన్నా రంగు వచ్చింది, స్లిమ్ముగా అయింది, చాలా ఆధునికంగా అలంకరించుకుంది, చదువు తెచ్చిన కళతో మెరిసిపోతుంది నెమ్మదిగా అన్నాడు. ఆ రోజు నా మాట వినకుండా నిర్లక్ష్యంగా నీ దారిని నువ్వు వెళ్ళిపోయిన రోజు నేనిలా చేస్తానని చేయగలనని నువ్వు ఊహించలేదా? నీ కోసం 3 సంవత్సరాలు మునిలా ఎదురు చూస్తాను అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎలా ఉన్నావు? మాధవి నవ్వింది. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఒక మామూలు మగాళ్ళ ప్రవర్తిస్తాడని నేను ఊహించలేదు. సో నువ్వు తప్పు చేశావని నీకు అనిపిస్తోందా? మాధవి మాట్లాడలేదు. టీపాయ్ మీదున్న వారపత్రికల వైపు చూస్తూ కొన్ని క్షణాలు మౌనంగా ఉండిపోయింది. తర్వాత అంది, అవును, నేను తప్పు చేశాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నమ్మి నిన్ను పెళ్లి చేసుకున్నాను. చాలా పెద్ద తప్పు చేశాను. అయితే హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం తప్పైనా ఒప్పైనా నా స్థానాన్ని అనుమతి లేకుండా మరొక స్త్రీకి ఇవ్వడం నువ్వు చేసిన నేరం. ఈ నేరాన్ని సవాల్ చేసే హక్కు నాకుంది. నా స్థానాన్ని తిరిగి పొందే హక్కు కూడా నాకుంది అనుకుంటా. హక్కులు నిర్లక్ష్యంగా అన్నాడు. హక్కుల గురించి పోరాడే ముందు నీ బాధ్యతల్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకో. ఒక కోడలిగా నీకేం బాధ్యత లేదా? నన్ను భర్తగా అంగీకరించే ముందే నా వాళ్ళని కూడా నీ వాళ్ళుగా అంగీకరించాలి అన్న నిజం నీకు తెలీదు. అందుకే అవసాన దశలో ఉన్న అత్తగారి మీద కనికరం లేకుండా నీ స్వార్థం చూసుకొని వెళ్ళిపోయావు. ఎస్, నన్ను 25 ఏళ్ళు పెంచిన నా తల్లిదండ్రులనే నేను కేర్ చేయలేదు. కేవలం నెలన్నర పరిచయం ఉన్న ఆవిడ కోసం నేనెందుకు నా కెరియర్ త్యాగం చేయాలి? అవును, నిజమే. నన్ను కని పెంచి నా కోసం తన సుఖాల్ని త్యాగం చేసిన నా తల్లి కోసం నేను మాత్రం కేవలం 3 ముళ్ళ బంధం కోసం నా తల్లిని ఎందుకు త్యాగం చేయాలి? అందుకే చేయలేదు. నా తల్లి సుఖం కోసం, ఆవిడ మనశ్శాంతి కోసం ఏం చేయాలో అదే చేశాను. ఈ విషయం నువ్వు ఏ కోర్టులో సవాల్ చేసుకుంటావో చేసుకోవచ్చు. తల్లి తల్లి అనుకునే మగాడికి పెళ్లి చేసుకునే అర్హత లేదు. ఎందుకు చేసుకున్నావు? అలాగా, కెరియర్ కోరుకునే ఆడదానికి మాత్రం పెళ్లి చేసుకునే హక్కు ఉందా? లేదు. నువ్వు మాత్రం ఎందుకు చేసుకున్నావు? ఓకే, జరిగిన దాంట్లో తప్పంతా నా మీద వేసేయాలి అన్న నిర్ణయానికి వచ్చావన్నమాట. అలా అయితే నా స్థానం నేను పొందడానికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. వంటగదిలో కాఫీ కలుపుతున్న అపర్ణ చేతుల్లో గిన్నె వణికింది. తీవ్రస్థాయిలో వినిపిస్తున్న వాళ్ళిద్దరి స్వరాలు ఆమెకి భయంతో ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఏం జరగబోతుంది? జారిపోబోతున్న గిన్నె గట్టు మీద పెట్టి నిలువెల్లా వణికిపోతూ శిలలా నిలబడిపోయింది. హఠాత్తుగా అపర్ణ అంటూ గట్టిగా మాధవి స్వరం వినిపించింది. గుండె గుబేలుమంది. కాళ్ళు నేలకంటుకున్నట్టుగా నిలబడ్డ చోటే స్తంభించిపోయింది. అపర్ణ, నిన్నే, బయటికి రా. మాధవి స్వరం అదే తీవ్రస్థాయిలో వినిపించింది. మన మధ్య తనెందుకు? తనేం చేసింది? ఏం మాట్లాడాలో నాతో మాట్లాడు. విశాల్ స్వరం కూడా అదే స్థాయిలో వినిపించింది. ఎక్కడి నుంచో పెద్ద పెద్ద రాళ్ళు తన తల మీద పడుతున్న భావన. ఒంటి నిండా గాయాలై రక్తం కారుతున్న పక్షిలా వెలువెల్లాడుతోంది అపర్ణ. కళ్ళు వర్షిస్తున్నాయి. అక్కడ ఒక్క క్షణం కూడా నిలబడలేకపోయింది. గుండె దిటవు చేసుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ బయటకొచ్చింది.
ఆమె నా స్థితిలో చూసిన విశాల్, మాధవి కూడా అవాక్కయ్యారు. ఒక్క నిమిషం పాటు అంతటా నిశ్శబ్దం ఆవరించింది. మాధవి ముందుగా తేరుకొని లేచి నిలబడి అపర్ణ వైపు సూటిగా చూస్తూ నెమ్మదిగా నడుస్తూ ఆమె వైపు వచ్చింది. అపర్ణ 2 చేతులు జోడించి కుప్పకూలినట్టుగా కింద కూర్చుండిపోయింది. విశాల్ కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చి అపర్ణ అంటూ ఆమెను లేవనెత్తబోయాడు. మాధవి గట్టిగా అరిచింది, ఆగో! విశాల్ నిశ్చేష్టుల్లా చూశాడు. మాధవి వంగి అపర్ణని భుజాలు పట్టుకొని లేవనెత్తింది. అపర్ణ వెక్కి వెక్కి ఏడుస్తూ, క్షమించండి, నేను వెళ్ళి పో అంటూ మొహానికి చేతులు అడ్డు పెట్టేసుకుంది. మాధవి కొన్ని క్షణాలు అలాగే చూస్తూ నెమ్మదిగా అంది, ఇంత భయం ఉన్నదానివి ఎలా కట్టించుకున్నావి తాడు? అపర్ణ మెడలో మంగళసూత్రం వేలితో పైకెత్తుతూ అడిగింది. అపర్ణ ఏం మాట్లాడలేదు. 2 చేతుల్లో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. ఎందుకు ఏడుస్తున్నావు? ఈ ఇంట్లో స్థానం పోతుందని భయమా? తప్పు చేశాను అన్న పశ్చాత్తాపమా? మాధవి, తను అమాయకురాలు, దయచేసి తన్ని వదిలే. నీ అంత బ్రేవ్ కాదు. మనం తేల్చుకుందాం. విశాల్ మాటలకి చువ్వున చూసింది మాధవి. అమాయకురాలు కాబట్టే ఈజీగా మభ్యపెట్టి ఆమెను పెళ్లి చేసుకున్నావు. మనం తేల్చుకున్నా ఇప్పుడు నష్టపోయేది తనే. భవిష్యత్తు ఏం నిర్ణయించుకుందో తెలియాలి కదా. లేకపోతే ఏదైనా ఆధారం చూపించి పంపిస్తాను. నువ్వెవరు పంపడానికి? విశాల్ మాటతో చర్రున చూసింది. ఈ ఇంటి యజమానురాల్ని. నీకా హక్కు లేదు. ఉందో లేదో తేల్చాల్సింది నువ్వు కాదు, లా. మీకు పుణ్యం ఉంటుంది. ఆయన్నేం అనకండి. జరిగిన దాంట్లో ఆయన తప్పేం లేదు. భారమైన స్వరంతో అంటున్న అపర్ణ వైపు చూస్తూ, మరెవరిది? నీదా? నువ్వే అతన్ని లొంగ తీసుకున్నావా? ఒక్కసారిగా ఆ మాటకి దుఃఖం ఎగదన్ని బోరుమంది అపర్ణ. విశాల్ ఉగ్రుడయ్యాడు. గబాల్న అపర్ణని పొదివి పట్టుకొని మాధవి వైపు అసహ్యం నిండిన కళ్ళతో చూస్తూ అరిచాడు, రాక్షసి! తప్పెవరిదో నీకు తెలీదు? ఇంకా నీ తప్పు నువ్వు తెలుసుకోలేదంటే ఈ జన్మలో నువ్వు తెలుసుకోలేవు. ఓకే, నీకేం కావాలి? ఆస్తా? రాసిస్తా. దయచేసి మా జీవితాల్లో నుంచి వెళ్ళిపో. నీకు నమస్కారం చేస్తా. మాధవికి అతని చూపులు గుండెల్లో గురిచూసి విసిరిన కత్తుల్లా అనిపించాయి. ఆ చూపులకి గుండె ముక్కలుగా విరిగి పడుతున్న భావన కలిగింది. అతని మాటలు ఒక్కొక్క అక్షరం ఒక్కో బాకులా తాకుతున్నట్టు అనిపించింది. అతని చేతుల మధ్య గువ్వపెట్టలా ముడుచుకొని ఉన్న అపర్ణ వైపు చూసింది. కళ్ళల్లోకి చివ్వున దూసుకొచ్చింది బాధ. అది కనిపించకుండా కళ్ళు తిప్పేసుకుంది. ఎంత ప్రేమ! అంతేలే, అణిగిమణిగి ఉండే ఇల్లాళ్ళంటే మగాళ్ళకి ప్రేమే. ఆ ప్రేమలో అనురాగం కన్నా స్వార్థమే ఎక్కువ. భవిష్యత్తుని అల్లుకోవడానికి పందిరి కోసం వెతికే ఆడపిల్లలకి స్వార్థంలోనే ప్రేమ కనిపిస్తుంది. నెమ్మదిగా, స్థిరంగా, స్వరంలో విశ్వాసం ఒలికిస్తూ అంది, నీ ఆస్తి కోసం, నీతో జీవితం కోసం తప్పించి దేబిరించే స్థితిలో లేను. నీలాంటి వాళ్ళని 10 మందిని పోషించగల స్థితిలో ఉన్నాను. అపర్ణ దగ్గరగా నడిచింది మాధవి. అప్రయత్నంగా అపర్ణని వదిలేసి కొంచెం అడంగా జరిగాడు విశాల్. అపర్ణ భయంగా చూసింది మాధవిని. నీళ్లల్లో తడిసిన చేపపిల్లల్లా ఉన్న ఆమె కళ్ళు చూస్తుంటే జాలేసింది మాధవికి. నాకు చదువుంది, డబ్బుంది, ధైర్యం ఉంది, అన్నింటికీ మించి బ్రతకగలను అన్న ఆత్మవిశ్వాసం ఉంది. కానీ నీకు బ్రతుకంటే భయం తప్ప ఏమీ లేనట్టున్నాయి. ముఖ్యంగా ఆత్మవిశ్వాసం లేని ఆడదానికి బ్రతికే అర్హత లేదు, తెలుసా? అపర్ణ ఏడుస్తూ తల వంచుకుంది. చూశావా, జరిగిన దాంట్లో నీ పాత్ర కొంచెమే అయినా తప్పంతా నీదే అన్నట్టుగా ఓ నేరస్తురాల్లా తల వంచుకున్నావు. కానీ అతన్ని చూడు, ఎంత టీవీగా తలెత్తుకొని ఉన్నాడో. విశాల్ వైపు చూసింది. విశాల్ విసురుగా తల తిప్పేసుకున్నాడు. మాధవి అదో రకంగా నవ్వింది. అపర్ణ, ఒక్క విషయం మాత్రం నీకు చెప్పడానికి నేనిక్కడికి వచ్చాను. పరాధీనగా బ్రతికే ఆడదానికి జీవితమంతా అభద్రతాభావం పగబట్టిన పాములా వెంటాడుతూ ఉంటుంది. ఇవాళ అభయం కలిగించిన అతని 2 చేతులు రేపు ఏ కారణం చేతనన్నా నిన్ను వదిలేస్తే ఎలా బ్రతకాలో ఆలోచించుకో. కేవలం ఓ రక్షణ కోసం, భద్రత కోసం నీది కాని స్థానం ఆక్రమించావు. కానీ ఒక్క క్షణం ఈ ఇంటి ఇల్లాలు తిరిగొస్తే నా పరిస్థితి ఏంటి అని ఆలోచించుంటే నీ జీవితాన్ని మరో విధంగా మలుచుకునేదానివి. ఆడదానికి రక్షణిచ్చేది తన చేతులు, తన కాళ్లే. వాటి మీద ఆధారపడడంలో ఉన్న ఆనందం మగాడి మీద ఆధారపడి బ్రతకడంలో లేదు.
విశాల వైపు తిరిగంది. ఇక నుంచన్నా ఆమెకి బ్రతుకంటే మమకారం కలిగించు, భయం కాదు. గుడ్ బై. నెమ్మదిగా టీవీగా వెళ్ళిపోతున్న మాధవి వైపు నిర్విణులై చూస్తూ ఉండిపోయారు అపర్ణ, విశాల్. ఇదండి ఈరోజు కథ. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇంత మంచి కథను మనకు అందించిన అత్తలూరి విజయలక్ష్మి గారికి మనందరి తరపు నుంచి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటానండి.